Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. సార్ పి సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్, వారిని విధుల నుంచి తప్పించారు. మీకు ఏబి వెంకటేశ్వరరావుని కూడా 2019 ఎన్నికలకు ముందు వారు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్, వారిని కూడా అదే సమయంలో తొలగించారు. వీరిని ఈ సమయంలో తొలగించారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి అధికారంలో ఉన్న ఎన్నికల వేళ ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ని వాళ్ళని పక్కకు తప్పించేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుడుతుంటారు? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ప్రభుత్వానికి కళ్ళు, చెవులు అన్నీ ప్రధాన అంగాలే. అంటే ప్రభుత్వానికి జలుబు చేస్తే ఇంటెలిజెన్స్ చీఫ్కు తుమ్ములు వస్తాయి, ప్రభుత్వానికి తలనొప్పి వస్తే ఇంటెలిజెన్స్ చీఫ్ అమృతంజనం రాసుకుంటాడు. అంత కీలకమైన పోస్ట్. ఆఫీసర్స్లో సీనియర్ పోలీస్ ఆఫీసర్స్లో బాగా సమర్థులు, బాగా మనకు కావలసిన వాళ్ళు అనుకున్న వాళ్ళనే ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ చీఫ్ కింద పెట్టుకుంటారు. వాళ్ళు ప్రభుత్వం మీద పూర్తి స్థాయి నియంత్రణ కలిగి ఉంటారు. ప్రభుత్వ అధికారులు చేసే అక్రమాలు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్లే రూపకల్పన కూడా చేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు మనకి సిఐడిలో అనేక అరెస్టులు, అల్లరి జరుగుతుందని మనం చూస్తున్నాం కదా. సీతారామాంజనేయులు గారి హస్తం ఉంది దాంట్లో అని చాలామంది నమ్ముతారు. అసలు ఇంటెలిజెన్స్ చీఫ్ అని అతనికి ఆకాశమే హద్దు. అరాచకాలు చేయదలుచుకుంటే అసలు ఏ రకమైన పరిమితి కానీ, అదుపు కానీ, ఆంక్షలు కానీ ఉండవు. అయితే అందరూ చేస్తారని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పంధా ఉంటుంది. ముఖ్యమంత్రిని రంజింప చేయటమే ప్రధానంగా ఇంటెలిజెన్స్ చీఫ్ యొక్క కర్తవ్యం. సీఎం గారు నిద్రలేసేటప్పటికి వెళ్ళిపోయి, సార్ అనకాపల్లిలో రైలు కింద ఒక అమ్మాయి పడి చచ్చిపోయింది, అమలాపురంలో ఊరేగింపు చేశారు, జగ్గయ్యపేటలో దళితులంతా కలిసి అంబేద్కర్కి పాలాభిషేకం చేశారు, ఆ నాయకుడు అట్లా చేస్తున్నాడు, ఈ నాయకుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి ఒక రివ్యూని సీఎం గారికి ఇస్తాం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడే కదా, ఎప్పటి నుంచో కూడా. ఇంటెలిజెన్స్ చీఫ్కి ప్రథమ ఇంటర్వ్యూ లభిస్తుంది సీఎం దగ్గర నిద్రలేగ్గానే. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచైనా అంతకుముందని ఎవరైనా సీఎం రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకున్నట్టు సీఎంలు తెలుసుకోలేరు. మనకంటే పని పాట ఉండదు కాబట్టి టీవీల ముందు కూర్చుంటాం, ఏం జరిగిందో తెలుస్తుంది. కానీ సీఎంలకి అంత ఖాళీ ఉండదు కదా. అందుకనే ఆయనకి చెప్పాల్సింది ఇంటెలిజెన్స్ చీఫ్. వాళ్ళే కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ చెప్పాను కదా. సీఎం గారికి జలుబు చేసిందంటే తుమ్ములు ఆయనకి రావు, ఇంటెలిజెన్స్ చీఫ్కి వస్తాయి. అందువల్ల ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర అధికారులు ఇంక్లూడింగ్ డీజీపీ పోలీస్ ఫోర్స్కి హెడ్ స్టేట్లో, కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ చూసి ఆయన కొంచెం కంట్రోల్లో ఉంటాడు. ఏ క్షణాన ఎవరి మీద ఎప్పుడు ఎందుకు సీఎం గారి చెవులో ఇంటెలిజెన్స్ చెప్తాడో అన్న ఉద్దేశంతో వీలైనంత జాగ్రత్తగా ఉంటారు. అంటే ఏంటంటే ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ చీఫే నడుపుతాడు. అయితే ఒక ఎక్సెప్షన్ ఉంది దీనికి. అనురాధ గారు, ఐపీఎస్, సురేంద్రబాబు గారి మిస్సెస్, కేరళ నేటివ్ మన ఏపీ క్యాడర్. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి రాగానే అనురాధ గారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా వేశారు విజయవాడ. ఇంటెలిజెన్స్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజిత రాష్ట్రంలో కానీ ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసిన ఏకైక మహిళా ఆఫీసర్ అనురాధ గారు. 200% స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఆనెస్ట్. అసలేమీ నవ్వుతా మాట్లాడతారు, మొహమాటమే ఉండదు. ఆ సమయంలో ఇక్కడ ఓటుకు నోటు కేసు, రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంటు, చంద్రబాబు నాయుడు గారు ఎవరికో ఫోన్ చేసి మన వాళ్ళందరూ బ్రీఫ్ చేశారు నాకు, అలా కానే ఉండని చెప్పటం, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయటం, చంద్రబాబుని కూడా ఏదైనా చేయాలని కేసీఆర్ అనుకోవటం, ఆ గొడవలు జరుగుతున్న సందర్భంలో అనురాధ గారు ఇంటెలిజెన్స్ చీఫ్. ఒక క్యాబినెట్ సాయంకాల పూట మీటింగ్లో అనురాధ గారిని పిలిపించి దాని మీద నాకు ముందస్తు బ్రీఫ్ ఎందుకు ఇవ్వలేదు అని చంద్రబాబు గారు అడిగినట్టు సమాచారం. నేను గవర్నమెంట్ సర్వెంట్ని, వ్యక్తిగత విషయాల గురించి కాదు నేను చెప్పడానికి,
ప్రభుత్వానికి ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ అని ఆవిడ సమాధానం ఇచ్చింది. అసలేం మొహమాట పడలా. 10కి వస్తే 5కి వెళ్ళిపోద్ది ఆవిడ. అది ఇంటెలిజెన్స్ చీఫ్కి టైమింగ్స్ ఉండవు. రాత్రి 12, 1 గంట 2, ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా చక్కబెట్టాలి కదా. అందువల్ల ఏంటంటే ఎక్కడెక్కడ పోలీస్ ఆఫీసర్స్ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి అడిషనల్ డీజీ వరకు క్యూలో ఉంటారనమాట ఇంటెలిజెన్స్ చీఫ్ని కలవటానికి. డీజీపీని అంతమంది కలుస్తారో లేదో చెప్పలేం, కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ని ప్రసన్నం చేసుకోవటానికి ఎక్కడెక్కడ వాళ్ళు అన్ని రేంజ్ల వాళ్ళు, జిల్లాల ఎస్పీలు, అడిషనల్ డిఐజీలు ఇట్లా అడిషనల్ డీజీపీలు పొలవమంట వస్తే ఇంటెలిజెన్స్ ఆఫీస్లో 2-3 గదులు సరిపోవు వీళ్ళంతా వెయిటింగ్లో ఉండటానికి. ఆవిడేం చేస్తుందంటే 10ంటికి వచ్చేది, 5 గట్టంగానే లేచి వెళ్ళిపోయేది ఇంటికి. షీ కుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. అయితే ఆ సమాధానం ఆవిడకి ఇవ్వగానే, నాయన నేను మీకు సేవకురాలని కాదు ప్రభుత్వ సేవకురాలను నేను అని ఆవిడ ఇవ్వగానే ఆ సాయంకాలమే ఆయన ఆవిడని పంపించేశారు. హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు దే ఆర్ ఫర్ రూల్స్. అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు, విజయవాడ కమిషనర్గా ఉన్న వెంకటేశ్వరరావు గారిని నిమిషాల మీద ఇంటెలిజెన్స్ డీజీగా వేశారు. ఆయన చంద్రబాబు నాయుడుకు అనుకూలం, దాంట్లో ఏమి సందేహం లేదు కదా. అప్పుడు కొన్ని బై ఎలక్షన్స్, నంద్యాల బై ఎలక్షన్ జరిగింది. దాంట్లో తెలుగుదేశం క్యాండిడేట్ భూమా బ్రహ్మానందరెడ్డి క్యాండిడేట్ థంపింగ్ మెజార్టీతో గెలిచింది, చాలా పెద్ద మెజార్టీతో. అది వెంకటేశ్వరరావు గారి ప్లానింగ్ వల్ల గెలిచిందని ప్రతిపక్షాలు అంటే జగన్ అండ్ కోయే కదా అప్పుడు ప్రతిపక్షం అంటే, వీళ్ళు గట్టిగా విమర్శించారు. అది అయిపోయిన తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలకు కూడా, రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలకు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావే కారణమని ఆయన మీద ఒక ముద్ర పడింది. ఇంటెలిజెన్స్ చీఫ్ అనే పోస్టు ఒక పాపాల భైరవుడు లాంటిది. మాట్లాడటానికి ఉండదు, తన మీద వచ్చిన ఆరోపణలు చెప్పుకోవటానికి ఉండదు, స్టేట్మెంట్ ఇవ్వటానికి ఉండదు. ఎవరేం తిట్టినా ఈ చెవితో వింటాను, కామ్గా ఊరుకోవటమే తప్పించి. సీతారామాంజనేయులు గారు ఒక విశ్వరూపం ప్రదర్శించారు ఇంటెలిజెన్స్ చీఫ్గా జగన్కి అనుకూలంగా అనేది పోలీసు డిపార్ట్మెంట్లో కూడా చెప్పుకుంటుంటారు. అసలు ఎంత అధికారం చలాయించారు అని చెప్పడానికి వీలు లేనంత అధికారాన్ని ఆయన చలాయించారని చెప్పి ఆఫీసర్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో వీళ్ళందరి గురి, ప్రతిపక్షాల గురి ఆయన మీద ఉంది. చాలా పిటిషన్లు పెట్టారు ఎలక్షన్ కమిషన్కి. డీజీపీని కూడా మార్చమని, సిఎస్ను మార్చమని, ఇంతమంది అడిషనల్ ఎస్పీలను మార్చమని ఏదేదో పెట్టారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే సీతారామాంజనేయులు గారిని, విజయవాడ కమిషనర్ ఆయన్ని మార్చారు. ఒక పోలీస్ కమిషనర్ని మార్చడంలో పెద్ద వింత ఏమీ లేదు, ఎందుకంటే స్టేట్లో 10-12 మంది ఉంటారు పోలీస్ కమిషనర్లు, ఐజీ ర్యాంక్ ఆఫీసర్లు. ఐజీ ర్యాంక్ అంటే పోలీస్ హీరార్కీలో చాలా జూనియర్ల కిందే లెక్క. అయితే ఇప్పుడు సీతారామాంజనేయులు గారిని మార్చారు. ఆయనకి ఇంకెంత సర్వీస్ ఉందో నేను చూడలేదు, కానీ రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందనుకో ఏ కారణం వల్ల వెంకటేశ్వరరావు గారిని ఇవాళ జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు ప్రభుత్వానికి బయట ఎట్లా ఉంచేసిందో, విధుల్లో చేరనివ్వకుండా, తెలుగుదేశం గవర్నమెంట్ కూడా సీతారామాంజనేయులు గారిని అట్లాగే ఉంచుదనటంలో నాకేమీ సందేహం లేదు. ఎందుకనంటే బేసికల్గా ఇంటెలిజెన్స్ చీఫ్ అనేవాళ్ళు ప్రభుత్వ భారాన్ని సగం పైన మోస్తుంటారు. అందువల్ల ప్రతిపక్షాల వాళ్ళకి టార్గెట్ అవుతారు. అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్ గారికి టార్గెట్ అయినట్టే ఇప్పుడు సీతారామాంజనేయులు గారు ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు. రేపు జగన్ ప్రభుత్వం వస్తే సీతారామాంజనేయులు గారికి పట్టపగ్గాలు ఉండవు. అసలు ఆయనే డీజీపీ కమ్ ఇంటెలిజెన్స్ చీఫ్ కమ్ ఏసీబీ చీఫ్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఇన్ని విభాగాలు ఆయనకి అప్పచెప్పినా ఆశ్చర్యం లేనంత స్ట్రాంగ్ పర్సనాలిటీ సీతారామాంజనేయులు గారు. అంటే మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు. ఆయన గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు ఎవరు బాధితులు వచ్చి ఎస్పీని కలిసి, అయ్యా నాకు ఆయన 50 లక్షలు ఇవ్వాలి, ఎగ్గొట్టాడు, ఇవ్వటం లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని ఎవరు చెప్పుకున్నా ఆయన పట్టుకురావటం, కౌన్సిలింగ్ చేయటం, పార్ట్లన్నీ ఊడిపోవటం ఒకటి కాదు. సీతారామాంజనేయులు గారి పేరు చెప్తే గుంటూరు వణికింది, రౌడీలు పారిపోయారు. నవ్వుతూ కూడా చర్మం తీసేయించగలిగిన వెరీ స్ట్రాంగ్ విల్డ్ ఆఫీసర్. మహంతి గారితో పోల్చొచ్చా? మహంతి గారితో పోల్చలేము.
మహంతి గారికి రాగద్వేషాలు ఉండవు. మహంతి గారికి సమస్య ఏమీ లేదు. విద్యుక్త ధర్మమే అంటే ధర్మం తప్ప ఇంకా ఆయనకి అసలు ఏమి, ఆయన దృష్టిలోకి వెళ్ళదు, పరిశీలించడు, అసలు ఏమీ చేయడు. ఈజ్ దిస్ అకార్డింగ్ టు ది రూల్ ఆర్ నాట్? అదే అసలు మహంతి గారితో ఇంకొకరిని పోల్చటం కుదరదు. నాకు బిఎం రామలింగేశ్వరరావు గారితో నేను మొదలుపెట్టా, నెంబర్ 1 ఎస్పీ 1980లో. తర్వాత మహంతి గారు 2, తర్వాత దినేష్ రెడ్డి, తర్వాత ఏకే ఖాను, ఇట్లా చాలామంది ఆఫీసర్లతో నేను కలిసి పనిచేశాను జిల్లా స్థాయిలో. వాళ్ళంతా ఇప్పుడు డీజీపీలు అయ్యారు, రిటైర్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు, అది వేరే సంగతి. కానీ మహంతి గారితో మరొక ఆఫీసర్ని పోల్చలేను. నేను నా వరకు నేను చాలా సన్నిహితంగా ఆయనతో కలిసి పనిచేశాను, దగ్గరుండి చూశాను. సీతారామాంజనేయులు గారికి కక్ష పెడితే అయిపోయాడు అవతలోడు, ఇంకా దాని గురించి ఏమీ సందేహం లేదు. అందువల్ల ఏంటంటే ఎవరు అధికారంలోకి వచ్చినా ఇంటెలిజెన్స్ చీఫ్ అనేవాళ్ళు ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బ్రహ్మాండంగా వెలుగుతారు. ప్రభుత్వం మారితే సస్పెండ్ అవ్వచ్చు, డిస్మిస్ అవ్వచ్చు. వెంకటేశ్వరరావు గారిని డిస్మిస్ చేయాలని చూశారు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, వేరే సంగతి. ఆయన్ని 5 ఏళ్ళు ప్రభుత్వంలోకి రానివ్వకుండా, మళ్ళీ పోలీసు ఉద్యోగం చేయనివ్వకుండా, యూనిఫారం మళ్ళీ వేసుకొనివ్వకుండా చేశారు. రేపొద్దున్న తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పరిస్థితి కూడా కుడి ఎడంగా అంతే ఉంటుంది అనేది నా అంచనా. ఆయన అదృష్టం బాగుండి జగన్ తిరిగి వస్తే జగన్ ముఖ్యమంత్రి, డిఫాక్టో డిప్యూటీ ముఖ్యమంత్రి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. అంచేత 1కి 2 సార్లు ఆఫీసర్లు ఆలోచించుకోవాలి ఆ పోస్టులోకి వెళ్ళేటప్పటికి. అధికారాలు అపారమే కానీ తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళు చూసుకుని జాయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వ్యూయర్స్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.